అలాగే ఇంకో విషయం, మన వేల్పూర్ ముద్దుబిడ్డ శ్రీ గుగ్గిలం అశోకన్న గారు తెలంగాణ రన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినందుకు అశోకన్న గారికి కూడా సన్మానించడం జరిగింది వీడీసీ వారి ఆధ్వర్యంలో. దీంట్లో యూత్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. వేల్పూర్ యూత్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. మా వీడీసీ వారికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. యూత్ సభ్యులందరికీ మన వేల్పూర్ గణపతి అనగానే ఇంతమంది యూత్ వచ్చినందుకు సంతోషం. దాని గురించి మాట్లాడడానికి ఏం మాట్లాడో నాకు తెలియదు, కానీ అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, గణపతి విషయం అనగానే ఇంతమంది ఉన్నారు, గ్రౌండ్లో ఇంతమంది ఇద్దరు కూడా కనబడరు. కొంచెం దయచేసి అందరూ కొంచెం అన్ని చెడు అలవాట్లు మానుకొని ఈ గంజాయి మత్తులోకి వెళ్ళకండి అందరికీ యూత్కు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు. ఒకటి చిన్న ఉదాహరణ, నిన్న మా కామారెడ్డి డివిజన్లో ఒకటి జరిగింది. నేను డ్యూటీలో ఉన్నా అక్కడ. ఇంటర్మీడియట్ పిల్లగాడు, ఈ విలేజ్ పేరు తాడవాయి మండలంలో ఒక విలేజ్ ఉంది. ఇంటర్మీడియట్ పిల్లగాడు, వాడికి ఎట్లా అలవాటు అయిందో ఏమో గంజాయి. వాళ్ళ తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు కోలుకుంటలేదు. దాని మత్తులోకి పోయి మీ తల్లిదండ్రులను ఇబ్బంది చేయకుండా, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. దానికి అనుగుణంగా నడుచుకోవాలని మీ యూత్కి ఒక మెసేజ్ ఇద్దామని మా వీడీసీ తరఫున నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు, మీరు ఇంతకుముందు మన ఈ సెల్ ఫోన్లు అవి ఇవి రాకముందు ఇంతకుముందు రెడ్ రోస్ట్, వైఎంఏ, జికేఆర్ఎస్ ఈ మంచి కబడ్డీ టీంలు ఉండే. అసలు ఇప్పుడు కబడ్డీ ఎటు పోతుంది, వాలీబాల్ ఎటు పోతుంది. మీకు ఇంతకుముందు గ్రౌండ్ లేదు, మనకు చాలా బాగుంది గ్రౌండ్. మన మన నడుగుడ వాళ్ళు వస్తుండ్రు, ఈ అన్సాపూర్ వాళ్ళు వస్తుండ్రు, మోర్తాడ్ నుంచి ఆయన రన్నింగ్ చేయడానికి వస్తుండు. మీరు లోకల్ నుండి వస్తలేరు అంటే నేను మాట్లాడితే తప్పు పట్టుకోకుంది అని, అంటే గ్రౌండ్కు రండి. ఇప్పుడు ఇంతకుముందు రెడ్ రోస్ టీం కబడ్డీ వాళ్ళు పోయినారు. నెక్స్ట్ కబడ్డీ ఏది? మన వేల్పూర్ అంటేనే కబడ్డీకి ఫేమస్. వాలీబాల్కు దయానంద్ అన్న, ప్రశాంత్ అన్న వాళ్ళు ఉండే. రెడ్ రోజుల కిషన్ అన్న, వైఎంఏల మన లింబన్న, టెక్నిక్ నరేష్ అన్న, వీళ్ళంతా కబడ్డీ ప్లేయర్స్ ఉండే. మీరు కూడా ఒక టీంగా ఎందుకు తయారైతలేదు? ఒక వాలీబాల్, కబడ్డీ, షటిల్కు మనకు అది స్టేడియం చేపించాడు ప్రశాంత్ అన్న గారు, ఇండోర్ స్టేడియం. సార్ దయచేసి మీకు కూడా చిన్న విజ్ఞప్తి, అదంతా బాగానే ఉంది కానీ ఒక ఇద్దరు మనుషులను పెట్టి క్లీన్ చేయండి అంతే. అదొకటి. కొంచెం మీరందరూ నేను చెప్పింది తప్ప అనుకుంటారా మరి ఏదనుకుంటారో అది మీకే వదిలేస్తున్నా. నాకు చెప్పాలనిపించింది చెప్పిన. తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, దాన్ని మీరందరూ మంచిగా ఇచ్చేయాలని కోరుకుంటున్నా. దయచేసి రేపటి నుంచి అన్న గ్రౌండ్కు రండి. ఎవరికన్నా రన్నింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలంటే నేను ఇస్తా. మొన్న గ్రౌండ్లో నేను కానిస్టేబుల్లకు కోచింగ్ ఇచ్చిన, కామారెడ్డిలో కానీ ఇక్కడ కానీ 30-35 మందికి ఇస్తే ఇప్పుడు 18 మంది ట్రైనింగ్లో ఉన్నారు. అట్లా నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా. మీరు 4 నేను ఇప్పుడు 50 km 20 km చేస్తలేనా? మన మైండ్ సెట్ నేను చేస్తా అంటే చేయగలుగుతాం, అమ్మ అంటే కాదు. అదొకటి మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరందరూ. నేను కూడా ఇంటి పాల్గొనడానికి కారణం ఏంటంటే మన పన్నాల హరీష్ రెడ్డి అన్న, ఆయన కారణం. మాకు ఈ లాంగ్ రన్ అనేది తెలియదు. నేను షార్ట్ రన్లు నేను స్కూల్ లెవెల్లో చేసిన. షార్ట్ రన్లో నేను ఇంతకుముందు 800 మీటర్ 1500 మీటర్ల నేను స్టేట్ మీట్లు పోయినా. దానికి మా గురువు మురళీధర్ రెడ్డి గారు ఉండే. అప్పుడు ఆయన సొంత డబ్బులతో నన్ను స్టేట్ మీట్ ఆడిపించింది. నాకు అప్పుడు డబ్బులు మనకు పోవడానికి లేకుండా, ఇంత అవేర్నెస్ లేదు. మన మురళీధర్ రెడ్డి గారు మా గురువు గారు, ఆయన నాకు కోచింగ్ ఇచ్చిందంతా ఫస్ట్ నుంచి రన్నింగ్ కోచింగ్ ఆ సారే. నెక్స్ట్ లాంగ్ రన్ అనేది హరీష్ రెడ్డి అన్న, పన్నాల హరీష్ రెడ్డి అన్న మాకు వేల్పూర్లో దాన్ని పరిచయం చేసిండు. దాన్ని పరిచయం చేసిన దాన్ని మేము అందుకొని
ఎన్నో ఈవెంట్లలో మీరు చూస్తున్నారు మన సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ. దాన్ని చూసన్నా మీరు ఇన్స్పైర్ అవుతారని నా యొక్క మనవి. జై హింద్.